లేకపోతే అయ్యన్నను చంపేస్తారన్న వైసీపీ నేత కర్రి సీను అరెస్టు. అయ్యన్నను చంపేస్తా అంటే అసెంబ్లీ స్పీకర్పై బహిరంగ వ్యాఖ్యలు చేసి బెదిరింపులకు దిగిన అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన వైసీపీ నాయకుడు కర్రి శ్రీనివాసరావు నంద్యాల జిల్లా జలదుర్గం పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం ఉదయం 8 గంటల సమయంలో శారదానగర్లోని శ్రీ శ్రీనివాస మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ వద్ద ఉన్న కర్రి సీను వద్దకు పట్టణ సీఐ గోవిందరావు, ఎస్ఐ రమేష్ జలదుర్గం పోలీసులు వెళ్లారు. ఆయన జీపులో ఎక్కించుకుని తమ వెంట తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కర్రి సీను పోలీసులతో వాగ్వాదానికి దిగి నోటీసు ఇవ్వకుండా అరెస్ట్ చేస్తారని నిలదీశారు. శారదానగర్లో కర్రి సీను సోదరుడు సత్యబాబుకు చెందిన శ్రీ శ్రీనివాస మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ భవనాన్ని ప్రభుత్వ భూమి ఆక్రమించి కట్టారని పేర్కొంటూ ఫిబ్రవరి 24 రెవెన్యూ అధికారులు కూల్చేశారు. ఈ సందర్భంగా కర్రి శ్రీనివాసరావు అసెంబ్లీ స్పీకర్ నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నా కుటుంబాన్ని ఎందుకు బాధ పెడతారు, నన్ను చంపేయండి లేదంటే నేనే ఆయన చంపేస్తాను వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలపై స్థానిక 24వ వార్డు కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధుబాబు నర్సీపట్నం పోలీసులు ఫిర్యాదు చేస్తే శ్రీను హైకోర్టుకు వెళ్లి ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. మరేపు నంద్యాల జిల్లా జలదుర్గం గ్రామానికి చెందిన టీడీపీ నేత దూదేకులు హుస్సేన్ మార్చి 6న అక్కడ పోలీసులు ఫిర్యాదు చేశారు. స్పీకర్పై అనుచిత వ్యాఖ్యలు బెదిరించడంతో మనస్తాపం చెందని పేర్కొన్నారు. దీంతో జలదుర్గం పోలీసులు సీన్పై కేసు నమోదు చేసి బుధవారం అరెస్ట్ చేశారు. ఇది అసలైనటువంటి విధ్వంసం అంటే, ఇది అసలైన అరాచకం అంటే. అయ్యన్న పాత్రుడికి సంబంధించి వాళ్ళ ఇంటికి సంబంధించిన గోడని పగలగొట్టినప్పుడు తప్పనినే మాట్లాడాం కదా. అది ఏముందో ఒక గజమో 2 అడుగులో, అది కూడా కాలవ నుంచి ఆ చెత్త చెదారం పందులు గిందులు రాకుండా లేదు కట్టుకుంటే దానికి ఇట్లా చేయడం ఏంటని. కానీ ఆ రోజున అయ్యన్న పాత్రుడు ఎట్లాంటి మాటలు మాట్లాడారు, వాళ్ళ అబ్బాయి ఎట్లాంటి మాటలు మాట్లాడారు, కానీ అదేమి తప్పు కాలేదు. పైగా అది హింస అయింది. ఇప్పుడు వీళ్ళదేమో ఏకంగా బిల్డింగే కూలగొట్టేశారు ప్రత్యర్థి అని చెప్పేసి. కూలగొట్టేస్తే ఆ టైంలో ఆగ్రహంగా మాట్లాడినటువంటిది ఫస్ట్ ఏమన్నాడు, నన్ను చంపదలుచుకుంటే నన్ను చంపేయండి అన్నాడు, లేకపోతే నేను చంపేస్తాను అన్నాడు. ఆ 2 ముక్క తప్పే. ఫస్ట్ తను అంత ఫ్రస్ట్రేషన్కి గురి చేసి అతని ఆస్తుల్ని జీవితాన్ని నాశనం చేస్తుంటే తిరగబడ్డటువంటిది. దాని మీద కేసు పెడితే కోర్టు కూడా స్టే ఇస్తే, ముందస్తు బెయిల్ ఇస్తే, ఇంకొక కేసు పెట్టి ఇంకో చోట నుంచి అరెస్ట్ చేయడం. మరి ఇది ఎలాంటి పరిపాలన అనాలా? ఇదివరకు వాళ్ళు చేసిన విధ్వంసం అయితే దీన్ని ఏమనాలి, పెను విధ్వంస పాలన అనాలా? ఆలోచించుకోవాల్సిన సందర్భం ఇది. దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.